విజయదుర్గ పీఠాధిపతి గాడ్ 90వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాడ్ కుమార్తె జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ పీఠ భక్తులంతా సత్ప్రవర్తనతో మెలుగుతూ అమ్మను ఆరాధిస్తే సకల శుభాలు చేకూరుతాయని శుభాశీస్సులు అందించారు. ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఏవి శేషసాయి మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణకు పీఠం ద్వారా గాడ్ చేస్తున్న సేవల్ని కొనియాడారు. గాడ్ మహిమను వివరిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సాహితీవేత్తలు, రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో పీఠ భక్తులు పాల్గొన్నారు. శ్రీ గురవే నమః. మహానుభావులు శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతులు శ్రీ గాడ్ గారి 90వ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ముఖ్యంగా ఆర్డర్స్ గారికి, ఇతర ట్రస్ట్ సభ్యులకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా గాడ్ గారి భారతమానికి నా నమస్సుమాన్ని గురు పరంపరకి అలాంటి గొప్ప స్థానం ఉన్నది. అలాంటి గురు స్థానంలో ఈరోజు మనందరం కూడా శ్రీ విజయదుర్గ పీఠాధిపతులు వారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నాం. మన కళ్ళెదురకుండానే అనేక అద్భుత దృశ్యాలు కనిపిస్తున్నప్పుడు కూడా మన దృష్టి కొన్నిసార్లు దాని మీదకి వెళ్ళదు. అదే కలియుగ ప్రభావం కింద చాలా మంది పండితులు చెప్తారు. సభలో ఇవాళ వేదిక మీద కూర్చున్న మహానుభావులందరూ కూడా ఈ జాతికి జ్ఞాన భిక్ష పెట్టిన మహానుభావులు, వారి రంగాలలో నిష్ణాతులు, వారందరూ కూడా ఇవాళ ఇక్కడ చేరబడ్డారన్న గొప్ప ఉద్దేశం వారు వారి పద్ధతులలో కృతజ్ఞతలు ఆవిష్కరించుకోవడానికి వచ్చారు. ఇది మన భారతీయ సంస్కృతిలో గొప్ప విషయం. మనం లాభం పడినది, మనం నేర్చుకున్నది, ఆచరణలో పెట్టినది, దాన్ని ఎవరి ద్వారా, ఎవరి స్ఫూర్తి వల్ల మనం దాన్ని చేశామో వారికి వెళ్ళి కృతజ్ఞతలు ఆవిష్కరించుకోవాలి. ప్రజలు సన్మార్గంలో, ధర్మ మార్గంలో నడవడానికి దోహదం చేస్తున్న ఈ పీఠం వారు తప్పనిసరిగా అభినందనీయులు. ఓపిక కృష్ణుడికి అందించినంత చదువుగా అందించాలి. ఎందుకని అంటే ఆ తపశ్శక్తి ఆ చేతిలో నుంచి ఈ చేతిలోకి పాకితే ఈ చెయ్యి ఇంకా బ్రహ్మాండంగా రచన సాగిస్తుంది. ఆ శక్తిని అందించేటువంటి ఏది ప్రయాసాలు చేయని వాడు ఎన్నోరు, మరియు మధ్యము లేని వాడు సామాన్యుడు. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నా భగవంతుడు అనేవాడు ఉన్నాడని మన కాకపోతే ఇంగ్లీష్ వాళ్ళు తెలుసు, ల్యాండ్ పోలీస్, ఆర్మీస్ పోలీస్ అంటారు. మనం అనుకున్నట్టు మిగతా నా జీవితం